అని. సరే ఇద్దరు అంటే డొక్కా సీతమ్మ గారు ఆమె పుస్తకాలలో ఆమె గురించి చదివి విని చాలా అంటే ఒక పూట అన్నం పెడితేనే ఒక పూట అన్నం పెట్టి ఒకరికి చేస్తేనే మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోతాం. అలాంటిది కొన్ని లక్షల మందికి ఎన్నో సంవత్సరాలుగా ఆమె జీవితాంతం ఒకే సేవ చేసి ఉన్న మహాతల్లి పేరు మీద సినిమా తీయటం ఆ నిర్మాతలను నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. ఎందుకంటే కమర్షియల్ ప్రపంచంలో ఏ సినిమా తీయాలి లెక్కలు వేసుకొని కొలతలు వేసుకొని మీటర్లు వేసుకొని సినిమాలు తీయటం నేను చూసుకుంటూ పెరిగాను. అలాగే అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఇట్లాంటి ఒక జీవిత చరిత్రలో గొప్పవారిది తెలవాలని సినిమా తీస్తుంటారు. కొన్నిసార్లు అనిపించినా నాకు ఎప్పుడు ధైర్యం అవలే చేయాలని. బట్ ఇలాంటి వాళ్ళు తీస్తున్నప్పుడు నాకు చాలా ముచ్చటేస్తుంది. అంటే గొప్ప సినిమా తీయడానికి వాళ్ళకి కావాల్సింది డబ్బు అదే కాదు, గట్స్ కావాలి. ఈ జీవిత చరిత్ర ప్రజలందరూ చెప్పడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకి మంచి జరగాలని, ఆ దర్శకుడికి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డొక్కా సీతమ్మ టీం అందరికీ నా శుభాకాంక్షలు. నటులు మా మురళీమోహన్ గారు ఆ అభిమానంతో మేము దాసరి ఫిల్మ్ అవార్డ్స్ కానీ కోడి రామకృష్ణ గారు ఫిల్మ్ అవార్డ్స్ కానీ చేస్తుంటే మాకు కుడి భుజంలో ఉంటూ ఎప్పుడు సవాలు ఇస్తే మా మురళీమోహన్ గారు ఈవేళ 85వ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈవేళ 4 ఫైట్లు 4 డ్యాన్సులు ఉండే సినిమాలు తీసి ఈ రోజుల్లో ఒక అద్భుతమైన దృశ్య కావ్యం తీద్దామని ఈ డొక్కా సీతమ్మ పేరుతోటి ఒక గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్న దర్శకుని వారిని సపోర్ట్ చేసిన నిర్మాతలను అభినందించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన పథకం ఏర్పాటు చేసినప్పుడు ఎంత గొప్ప ఆ మహాతల్లి అనే విషయం ఆశేష ప్రజానికని తెలిసింది. ఆ తరం ప్రజలకు తెలుసు, ఈ తరం వాళ్ళకి తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ తరం వాళ్ళు కూడా ఆవిడ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తెలిసింది. కాబట్టి అటువంటి గొప్ప సినిమా తీస్తున్నందుకు ఆ దర్శకుడిని ఆ నిర్మాతలందరినీ కూడా అభినందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చే ప్రభు గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన మురళీమోహన్ గారి పుట్టినరోజుకు వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే డొక్కా సీతమ్మ మోషన్ పోస్టర్ ఫంక్షన్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పుట్టిన కాడి నుంచి సినిమాలు చూస్తూ ఉన్నాను. మా గురువుగారి సినిమాల్లో పంతులమ్మ, వారాల అబ్బాయి, అన్నదమ్ముల అనుబంధం ఇలాంటి ఎన్నో సినిమాలు చూశాను. మన ఊరి పాండవులు చాలా ఇన్స్పిరేషన్గా ఉండే ఆ సినిమాలన్నీ. ఆయన సినిమాలు ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నాయో జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఎంతో ఇన్స్పిరేషన్గా నిలిచిన మా గురువుగారు ఈ రోజున 86వ జన్మదినోత్సవానికి స్వాగతం చెప్పుకుంటూ నిండు నూరేళ్లు ఆ భగవంతుడి ఆశీస్సుతో ఈ చిత్ర పరిశ్రమలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అలాగే డొక్కా సీతమ్మ ఇలాంటి ఒక గొప్ప చిత్రాన్ని తీయడానికి ముందుకు వచ్చినటువంటి నిర్మాతలకి, మా దర్శకుడు రవినారాయణకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి సినిమాలు తీసే అదృష్టం ఒకరికే దక్కుతుంది. అలాంటి అదృష్టాన్ని దక్కించుకున్నందుకు ఈ చిత్రానికి గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.